ప్రతిపక్షం మైనారిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూ కబ్జాలు సెటిల్మెంట్లపై ఉక్కుపాదం మోపుతాం. గంజాయి మాదక ద్రవ్యాల బారి నుండి యువతను కాపాడతాం. హెచ్చరించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను. వెల్లడించిన కాపు ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించడంతో కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో కొనసాగుతున్న అధికారుల రాజీనామాల పర్వం. 4 ఏళ్లుగా ఉన్నత పదవులలో కొనసాగిన అధికారులు వరుసపెట్టి రాజీనామాలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నూతనంగా ఎన్నికైన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అభినందనల వెల్లువ. నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు, తెలుగు తమ్ముళ్లు. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన షాజహాన్ బాషాకు మదనపల్లిలో వెంకన్న నివాసంలో నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూల బొకేలు, శాలువాలతో సత్కరించి షాజహాన్ బాషాను అభినందించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులు తమ అభిమానం నాయకుడిని కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రఘుపతి నాయుడు, శంషీర్, నాగురువలి, జేసీబీ ఈశ్వర్ నాయుడు, మధు, బాలమణి శేఖర్, నాదెండ్ల శివప్రసాద్, మంజునాథ్, నాగమణి, బాలుస్వామి, బ్యాంకు రమణ, పూలకుంట్ల హరి, బాలు, పోలీస్, అంగన్వాడీ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. నువ్వు తీస్తారు రాపా, నీకు కూడా తీస్తారు ఏ నిలబడుకోయితే ఫోటో అదిగిన పంపిస్తాం. జగన్ ప్రభుత్వం గెలుస్తుందని సవాల్ చేసి నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను. జనం కోసం కష్టపడ్డ జగన్ ని రాష్ట్ర ప్రజలు ఆదరించకపోవడం బాధాకరం. నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుంది. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదు అంటూ ముద్రగడ పద్మనాభ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని. అంగళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ ఈ రోజు జరిగిన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ సాధించిన సందర్భంగా టీడీపీని ఆదరించిన ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతోందని ప్రజలు గుర్తించారని అన్నారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా పరిపాలన ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెట్టు ఉప సర్పంచ్ బొగ్గు భాస్కర్, రాజంపేట బీసీసీఎల్ అధికార ప్రతినిధి సదాశివ, శాలివాహన అధ్యక్షులు సూరి, మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి శేఖర్, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు జీవరత్నం, డిఆర్ వెంకటరమణారెడ్డి, వెంకటరెడ్డి, బాలకృష్ణారెడ్డి, శంకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, అల్లంవల్లి తదితరులు పాల్గొన్నారు. కావాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కానీ నిన్నటి రోజున జరిగినటువంటి తీర్పు ప్రజల తీర్పు అని చెప్పేసి కానీ ఈ ఉప్పెనని చెప్పేసి కానీ ఈరోజు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి పాలించినటువంటి పాలన ఏ విధంగా పాలన చేశాడో ప్రజలందరూ విసిగిపోయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి విషయంలో కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కానీ చాలా విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా బెనిఫిట్స్ రావాలని చెప్పేసి కానీ ఈరోజు వ్యవసాయంలో కానీ, ఈరోజు రైతులు కానీ ఏ విధంగా అందరూ ఆలోచించుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి కానీ ఈరోజు ప్రజలందరూ కానీ ఈరోజు మనకు మంచి తీర్పు ఇవ్వడం చాలా అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల, జగన్మోహన్ రెడ్డి 175కు 170 వైసీపీ గెలుస్తుందని చెప్పేసి సిద్ధం బోర్డు ఏర్పాటు చేస్తావు. నువ్వు సిద్ధం అంటే మేము సంసిద్ధం అని చెప్పేసి దాన్ని ఎదుర్కొని ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రపంచము సృష్టించాడో ప్రజలందరికీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూటమి ఏర్పాటు చేస్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడతారని చెప్పేసి కానీ ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరికి మనము మనస్ఫూర్తిగా నాయకులకి అందరికీ అభినందించాలా. అదేవిధంగా 164 సీట్లు గెలిచినటువంటి అందరికీ అభినందనలు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం విజయం సునామీని తలపిస్తే మదనపల్లెలో తెదేపా తరపున పోటీ చేసి 5,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందిన షాజహాన్ బాషా తన గెలుపుకు సహకరించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో వైసీపీ పార్టీకి చెందిన 7 మంది ఎమ్మెల్యేలు తనపై పోటీ చేశారని, వారందరినీ ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించిన తెలుగు తమ్ముళ్లకు, మహిళలకు, ఉద్యోగస్తులకు, రైతులకు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మదనపల్లెలో వైసీపీ పాలనలో కబ్జాలు, సెటిల్మెంట్లు ఎక్కువైపోయాయని, గంజాయి, మారక ద్రవ్యాల వాడకంతో యువత పెడదోమన పట్టి జీవితాలు పాడు చేసుకుంటున్నారని, వీటిపై ఉక్కుపాదం మోపి ప్రజాపాలన అందించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు. మదనపల్లె అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, జిల్లా సాధన ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. రాజకీయ పక్షాలు మదనపల్లె అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనా, కలకడ వేణుగోపాల్, బ్యాంక్ రమణ, భూమి సీడ్స్ రమణ, కట్ట దొరస్వామి నాయుడు, పనికర్ రెడ్డి, బాలుస్వామి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది. ఎవరికి కూడా వదిలే పరిస్థితి ఉండదు. ఇది ప్రజా పరిపాలన, అరాచక పరిపాలన కాదు, భూ కబ్జాల పరిపాలన కాదు, మదక ద్రవ్యాల పరిపాలన కాదు. ఇది స్వచ్ఛందంగా ప్రజా పరిపాలన. మొన్న నా దగ్గర కూరాకుల వీధిలో ఒక మహిళా అక్క వచ్చి, నేనేమొచ్చిందంటే ఒక 15-20 మంది వచ్చారు. వచ్చి ఏదన్నా ఆమె ఆశించి నా దగ్గర వచ్చిందంటే ఆ అమ్మ 2 చేతులు జోడించి, అన్న కొంతమంది పిల్లలు గంజాయి తాగేసి మోటార్ సైకిల్, మా వీధి 15 అడుగులు కూడా లేదు ఆ వీధి, ఆ వీధిలో
40, 50, 60 స్పీడ్లో నడుపుతాడన్న వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే మాకేమైనా చంపేస్తారేమో భయం అని వాళ్ళు కూడా ఏం మాట్లాడడం లేదన్నా అని ఎంత భయం ఆందోళనలో ఈ మదనపల్లి ఉంది చెప్పండి. వ్యాపారస్తులు భయపడుతున్నారు, భూములు ఉండే వాళ్ళు భయపడుతున్నారు. ఎవరైనా వాళ్ళ ఇళ్ల పైన ఏదైనా కేసులు వేసేస్తే ఇంకా వీళ్ళు అక్కడ వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల చేతికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ ఓడిపోతే కోర్టులో కేసు ఓడిపోతే కూడా ఆ ప్రాపర్టీని ఓడిపోయిన వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకొని అరాచకాలు చేస్తున్నారు. నేను చెప్తున్నా తమ్ముళ్ళు, బ్రదర్స్, ఇవన్నీ జరగవు. ఇంకా మీకు ఒక్కటే మాట చెప్తున్నా నేను, మీరు ప్రజాక్షేమం కోసం, ప్రజా విలువల కోసం, ప్రజల అవసరాల కోసం మీ దగ్గర ఏ ఒక్క ఇష్యూ ఉంటే గ్రివెన్స్ కింద ఉంటే తీసుకురండి, తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఈ రోజు నుంచి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్దాం, కబ్జాల దిశలో కాదు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నాది ఒకటి, ఈరోజు నేను ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్కరికి పాయింట్అవుట్ చేసి చెప్పలేదు. సేమ్ టైంలో ఆప్షన్ ఇచ్చినాను, అభివృద్ధికి కలిసి పనిచేస్తామని. సేమ్ టైంలో అరాచకం, భూ కబ్జాలు, మదక ద్రవ్యాలు, రౌడీయిజం మొన్న కూడా చాలా ఎక్కువ చేసినారు. బీకేపల్లిలో ఒక తిరుపతి రిపోర్టర్ ఒక ఆమె ఇల్లు కట్టుకుంటా అంటే ఆమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. అవన్నీ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. దానిపైన ఇంకా కమిటీ వేస్తున్నా, దానిపైన వాడు ఎవడైనా కానివాడు అని కథ చూస్తాం. రైట్, నమస్తే. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు పర్యావరణ పరిరక్షణ దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతోందని, వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతోందని అన్నారు. భూమిపై అన్ని వనరులు సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతోందన్నారు. కానీ అంతులేని ఆధిపత్యం, దాహం భూమండలాన్ని కాలుష్య కాసరంగా మార్చివేస్తోందని, ఉపరితలంపై ఉన్న వనరులే కాదు భూగర్భ జలాలు, ఖనిజ సంపదలను ప్రపంచ దేశాలు విచక్షణ రహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఎంతోమంది నిపుణులు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్, సివిల్ విభాగాధిపతి డాక్టర్ దీపంకర్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో మంగళవారం నుండి కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మంగళవారం కుప్పం ద్రవిడ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఏకే వేణుగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయగా నేడు వర్సిటీ రెక్టర్ ఆచార్య అనురాధ రాజీనామా చేశారు. గత 4 ఏళ్లుగా ఉన్నత పదవులలో ఉన్న అధికారులు వరుసపెట్టి రాజీనామాలు చేయడంతో యూనివర్సిటీలో కలకలం రేపుతోంది. అనుక్షణం ప్రజల పక్షం మైనెట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.